ఒకరోజు వేటగాడి చేతిలో పక్షి బాణం తగిలి కింద పడిపోతుందనమాట. సో, ఆ పక్షి ఒక రెక్క నుంచి బాగా రక్తం కారుతుంది. ఇంకో రెక్క బాగానే ఉంటుంది. సో, ఒక రెక్క ఒక రెక్క నుంచి రక్తం కారుతున్న ఆ పక్షి అనేది ఎగిరే ప్రయత్నమే చేస్తుందనమాట. ఎందుకంటే, ఆ పక్షి యొక్క తత్వం ఏంది? ఎగరడం. సో, తన ఏ సిట్యుయేషన్‌లో ఇప్పుడు తను చనిపోయిన సిట్యుయేషన్‌లో ఉన్న పక్షి మాత్రం ఎగరాలనే చూస్తుంది. కానీ అక్కడే ఉండాలని మాత్రం చూడదనమాట. సో, మనం ఇక్కడ గుణపాఠం ఏం నేర్చుకోవచ్చంటే మన జీవితంలో గూడా ఆ పక్షిలాగా మనకి ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా మనము ఛాలెంజింగ్‌గా తీసుకొని మనము ముందుకెళ్ళాలి గానీ, అక్కడ ఆగిపోవడం వల్ల మన జీవితం అనేది ఎప్పటికీ మారదనమాట. ఇప్పుడు ఒక చిన్న పక్షి తన రెక్కల నుంచి ఎంత రక్తం కారుతున్నా తను ఎగరాలని తన ప్రయత్నం చేస్తూ ఆఖరికి తను ఆ పక్షి ఎగరాలనే ప్రయత్నిస్తుంది. కానీ అక్కడే ఆగిపోవాలని మాత్రం అనుకోదనమాట. సో, అలా మన జీవితంలో మనం ఎదగాలనే ప్రయత్నించాలి గానీ ఎక్కడ ఆగిపోకూడదనమాట. సో, అప్పుడే మన జీవితం అనేది మారుతుంది. సో, ఈ స్టోరీ మనకు బాగా గుణపాఠం ఏం నేర్పిస్తుందంటే జీవితంలో ఎక్కడ ఆగిపోకూడదు. ఎక్కడ ఆగిపోకుండా ముందుకెళ్ళాలనేది నేర్పిస్తుందనమాట.